దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత దినమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఉన్నత స్థితిలో మనల్ని ఉంచిన ఆ దేవాది దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా మన ప్రియ పరలోకపు తండ్రి నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు కాబట్టి మనం ఊహించిన దానికంటే గొప్పగా తన నూతన ప్రేమను, కరుణను నూతనంగా మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, ఈ లోకంలో ఏదైనా ఆశీర్వాదం మనం కలిగి ఉన్నామంటే అది కేవలము ఆ దేవుని కృప ద్వారా మాత్రమే. మంచి తల్లిదండ్రులను దేవుడు మనకు అనుగ్రహించాడా, అదొక దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం. మంచి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను మనం కలిగి ఉన్నామా, అది మన సొంతగా మన కుటుంబ సభ్యులను మనం ఎన్నుకోలేదు, మన తల్లిదండ్రులను ఎన్నుకోలేదు. దేవుడిచ్చిన గొప్ప భాగ్యమే మన కుటుంబ సభ్యులు. స్నేహితులైతే, కొలీగ్స్ అయితే చూడండి, మనము కొన్నిసార్లు మనము కోరుకోకపోయినా మంచి మంచి స్నేహితులను మనం కలిగి ఉంటాం, మంచి మంచి కొలీగ్స్ని కలిగి ఉంటాం. వారు తమ ప్రేమను మన మీద కుమ్మరిస్తున్నారంటే ఇదంతా కూడా దేవుడు మన మీద చూపించుచున్న, కుమ్మరించుచున్న ఆశీర్వాదమే. దీనికి అంతటికీ ఆ దేవునికి ఏమి కూడా మనం ఇచ్చి రుణము తీర్చుకోలేము. మన జీవాన్ని బట్టే దేవుని మనము ఏ విధంగా దేవుడికి రుణం తీర్చుకోలేము. అంతగా మనల్ని ప్రేమించే వాళ్ళందరినీ దేవుడు మన చుట్టూ ఉంచారంటే ఆ దేవునికి మన జీవితము ఎంత ప్రీతికరంగా ఉండాలి కదా. మరి ఇన్ని ఆశీర్వాదములను ఇచ్చిన ఆ దేవునికి ప్రీతికరమైన ప్రజలుగా, ఆ ప్రభుని సంతోషింపచేయి ప్రజలుగా, సంతోషంగా ఉంచు ప్రజలముగా ప్రతిరోజు మనం ఉండడానికి ప్రతిరోజు మనం ప్రయత్నించాలి. అలాంటి వారిని చూసినప్పుడు దేవుడు ఎంతో ప్రీతి చెందుతారంట, ఎంతో సంతోషిస్తారంట. చూడండి, 149వ కీర్తన 4వ వచనంలో మనం చదువుతున్నాం, దేవుడు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయమును ప్రసాదించెను. దేవుడు ఎవరెవరిని చూసైతే సంతోషపడ్డారో ఆ ప్రజలు ప్రభువునకు కేరింతలు కొట్టి ప్రభుని స్తుతిస్తారంట. నోరారా ఆ ప్రభువును స్తుతిస్తూ ఉంటారంట. ప్రియులారా, మన జీవితము దేవునికి ప్రీతికరంగా ఉంటే, దేవుడు మన మీద ఆశీర్వాదములు కుమ్మరిస్తూ ఉంటే, ఇక ప్రతి క్షణము కూడా ఎంతో ఆనందమయముగా మన జీవితం ఉంటుంది కదా. చూడండి, ఏ పిల్లలైతే, తల్లిదండ్రులైతే అందరూ తమ పిల్లల్ని ప్రేమిస్తారు. పిల్లలు కొద్దిమంది తమ తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తారు, కొంతమంది తన ప్రేమను వేరే కుటుంబ సభ్యులకి, స్నేహితులకి పంచుతూ ఉంటారు. ఏ పిల్లలైతే తల్లిదండ్రులకు విధేయించి వాళ్ళని సంతోషపెట్టే విధంగా జీవిస్తూ ఉంటారో ఆ పిల్లల పట్ల ఆ తల్లిదండ్రులకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి వాళ్ళు ప్రత్యేక ఆశీర్వాదములు కూడా పొందుతారు. మరి మన జీవితములు దేవునికి ప్రీతికరంగా ఉంటే, దేవుని సంతోషపెట్టే విధంగా ఉంటే, ఊహించని ఎన్నెన్ని గొప్ప ఆశీర్వాదములను ప్రతిరోజు మనము మన ప్రియ పరలోకపు తండ్రి దగ్గర నుంచి, మన సృష్టికర్త అయిన దేవుని దగ్గర నుంచి మనం ప్రతిరోజు పొందవచ్చు కదా. మరి దేవునికి ప్రీతికరంగా మన జీవితంలో ఉండాలంటే మొట్టమొదటిగా ఆ దేవుని మనం వెతకాలి. మన సృష్టికర్తను ఉదయమే మొదటి గడియలోనే వెతకి ప్రభువును స్తుతించాలి. దానికి ప్రభువే మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు చెప్తున్నాడు, మీరు నా చెంతకు రండు, అప్పుడు మీరు బలాన్ని పొందుతారు. ప్రియులారా, మన సొంత బలము మనకి లోకంలో సరిపోదు. ఉదయకాలమే ఆ ప్రభు చెంతకు పరిగిడి మనం వెళ్ళాలి. ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో ఆ ప్రభు సన్నిధిని మనము వెతకాలి. ప్రియులారా, ఎప్పుడెప్పుడు ప్రభును వెతుకుతామో
మనలో ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదములను ఒక్కొక్కటి మనం గమనించినప్పుడు చూడండి, ఆ రాత్రికాలం ఎంతోమంది శాశ్వత నిద్రలోనికి వెళ్ళిపోయారు. కానీ మనం ఇంకా ఈ ఉదయకాలంలో సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆ తండ్రి ప్రేమ ఎంతగా రాత్రంతా మనల్ని కాపాడింది కదా. తన దూతల ఆధీనంలో మనల్ని ఉంచి ఏ ఆపద, ఏ ప్రమాదం రాకుండా దేవుడు గత కాలమంతా మనల్ని కాపాడారు కదా. మరి అంత ఆశీర్వాదాలను బట్టి, ఆ తండ్రి ప్రేమను బట్టి దేవుడు మనల్ని నుంచి కోరుకునేది మన ప్రేమ మాత్రమే. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో, అన్ని సువార్తల్లో దేవుడు మన దగ్గర నుంచి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆ ప్రభుని ప్రేమించాలని మనల్ని కోరుతున్నాడు. ఈ ఒక్క ప్రధానమైన ఆజ్ఞను మనము కలిగి ఉంటే, ఆ దేవుని మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని దగ్గర నుంచి మనము పొందిన ప్రేమ మన తోటి సహోదరులకు మనం పంచగలిగితే, మనము ప్రేమించే ఆ జీవితాన్ని చూసినప్పుడు ప్రియులారా చూడండి, దేవుని ప్రేమ, పరస్పర ప్రేమ, సోదర ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు ఆ దేవునికి చెందిన వాళ్ళంగా ఈ లోకంలో అందరూ మనల్ని గుర్తుపడతారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీరు చూపించే పరస్పర ప్రేమ ద్వారా మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. అవును ప్రియులారా, మరి దేవుణ్ణి ప్రేమించగలిగిన మనము దేవుణ్ణి తప్పకుండా నమ్మగలిగిన స్థితిలోనికి మనము చేరాలి. చూడండి, ఈ లోకంలో ఎవరినన్నా నమ్మితే వీళ్ళు చివరి వరకు నాతో ఉంటారు అని చెప్పగలిగిన రోజుల్లో మనము లేము. ఈరోజు మాట ఇచ్చిన వాళ్ళే మరుక్షణము వాళ్ళు నిలబెట్టుకుంటారో లేలో అలాంటి కాలంలో మనం జీవిస్తున్నాం. కానీ ఈ మనుషులని నమ్మిన వాళ్ళము కానప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ ప్రభువుని నమ్మిన వాళ్ళందరికీ కూడా స్థిరమైన శాంతి, సమాధానం వాళ్ళ జీవితంలో ఉంటుందని మనము యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్నాం. ప్రభువా, స్థిర మనస్సుతో నిన్ను నమ్మిన వారికి నీవు పరిపూర్ణ శాంతిని అనుగ్రహించెదవు. దేవునిచే ఎన్నుకోబడిన గొప్ప గొప్ప దైవజనులు అందరూ ప్రియులారా బైబిల్ గ్రంథంలో వాళ్ళు మనుషుల మీద ఆధారపడిన దానికంటే దేవుడి మీద ఆధారపడ్డారు, దేవుణ్ణి ఎక్కువ నమ్మారు. కాబట్టి మనుషులు వాళ్ళని వదిలివేసినప్పటికీ కూడా నమ్మదగిన దేవుడు వాళ్ళు చెరసాలలో ఉన్నప్పటికీ వదిలిపెట్టలేదు, సింహాల గుంటలో ఉన్నప్పటికీ వదిలిపెట్టలేదు. చూడండి, ఆహారం లేకుండా ఉన్నప్పటికీ దేవుడు వాళ్ళని వదిలిపెట్టకుండా వేరే ప్రవక్తల్ని పంపించి చెరసాలలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఆహారాన్ని అందించారు. ప్రియులారా, తమ జాతిని వదిలి, తమ దేశాన్ని వదిలి వచ్చిన అబ్రాహాము లాంటి ఎంతోమంది దేవుని నమ్ముకున్నప్పుడు ఒక్క కుమారుడికి జన్మనివ్వలేని ఆ అబ్రాహాముని దేవుడు జాతులకు తండ్రిగా మార్చగలిగాడు. ఈరోజు నీలో నాలో ఏముందో ఏమి లేదో మనకి మాత్రమే తెలుసు. మన భవిష్యత్తులో ఏమి కానుందో కూడా మనకు తెలియదు. కానీ ఆ ప్రియ పరలోకపు తండ్రిని, నమ్మదగిన దేవుని మనము నమ్మగలిగితే మన జీవితంలో ఏమేమి లేదో వాటన్నిటిని కూడా సమకూర్చి పెట్టగలడు. ఇతరులకు ఆశీర్వాదకరంగా కూడా ఆ దేవుడు మనల్ని మారుస్తాడు. ప్రియులారా, మరి ఆ దేవుణ్ణి ప్రేమించడానికి, నమ్మడానికి, వెతకడానికి మనకి మంచి హృదయము ఈ ఉదయకాలంలో అనుగ్రహించమని ప్రతిరోజు ఉదయము మనం ప్రార్థించుకోవాలి. మరి ఈ ప్రభువుని వెతుకుతూ ఉన్నప్పుడు, ప్రేమిస్తూ ఉన్నప్పుడు, నమ్ముతూ ఉన్నప్పుడు ప్రియులారా ఆ దేవుని యొక్క గుణగణాలను కూడా ఇతరులు మనలో గమనించవచ్చు. ఈ లోకంలో ఎవరు మనతో ఉన్నా లేకపోయినా ఆ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడనే ఆ తృష్ణ, జ్ఞానము, పట్టుదల ఆ ప్రభువు నుండి నన్ను ఎవ్వరు కూడా వేరు చెయ్యలేరు అనే ధైర్యము, విశ్వాసము అన్ని పరిస్థితుల్లో మనకు కలుగుతుంది. ప్రియులారా, మన మాటల్లో దాన్ని ఉచ్చరించగలము, మన విశ్వాసాన్ని ప్రకటించగలము. మరి ఆ విధంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నప్పుడు ప్రతిరోజు ఆ దేవుడు పరిశుద్ధుడైనట్లే మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తాము.
ఈ లోకము అంతా కూడా చీకట్లో అంధకారంతో ఉన్నప్పటికీ యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ధరణి అంతా కూడా చీకట్లు ఆవరించి ఉన్నను ఎవరెవరైతే దేవుణ్ణి నమ్ముతున్నారో, ఎవరెవరు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారో, ఎవరెవరైతే దేవుని మీద ఆధారపడి ఆయనను స్తుతిస్తూ ఉన్నారో వారందరి మీద కూడా దేవుని తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఈ ఉదయకాలంలో మన జీవితాలను ఒక్కసారి పరీక్షించుకొని దేవుని స్తుతించే వారిలాగా, దేవుని నమ్మేవారిలాగా, దేవుని మీద ఆధారపడే వాళ్ళలాగా, దేవుని వలె పరిశుద్ధంగా జీవించే వాళ్ళలాగా మనందరినీ తీర్చిదిద్దమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అవును ప్రవ్వా, ప్రతిరోజు ఆకాశమును తెరవలే తొలగించి ఎవరెవరు నిన్ను స్తుతిస్తున్నారు నాయనా, వారందరి జీవితాన్ని నీ యొక్క సింహాసనంలాగా, స్తుతి సింహాసనంలాగా ఏర్పాటు చేసుకొని వారిలోనే జీవిస్తానన్నావయ్యా, నీకు స్తోత్రం. ఈ లోకంలో అన్ని పరిస్థితులలో ఎవరెవరు నిన్ను ప్రేమిస్తున్నారో, నిన్ను నమ్ముతున్నారో, నీలాగా పరిశుద్ధంగా జీవించాలని ఆరాటపడుతున్నారో వారందరి జీవితాలు నీకు ప్రీతికరంగా ఉంటాయని ప్రవ్వా, ఆ దీనులను నీవు విజయవంతంగా నడిపిస్తానని 149వ కీర్తన 4వ వచనంలో వాగ్దానం ఇచ్చినట్లు దేవా, మా అందరినీ ఈ ఉదయకాలంలో దీన మనస్సుతో నింపండి ప్రవ్వా. నాయన, దీనత్వంలో మమ్మల్ని మేము నీకు సమర్పించుకొని ప్రతిరోజు నిన్ను ప్రేమించే, స్తుతించే, ఆరాధించే, నిన్ను నమ్మే హృదయాన్ని మేము కలిగి ఉండడానికి మా అందరికీ నూతన అభిషేకాన్ని కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతున్నాం, సృష్టి ఆదికి పూర్వమే దేవుడు మనల్ని పరిశుద్ధులంగా, నిర్దోషులంగా ఉండడానికి ఎన్నుకున్నారు. దేవునిచే ఎన్నుకోబడిన మనము ఆ దేవుని వలె పరిశుద్ధంగా, నిర్దోషులంగా, దేవునికి ప్రియమైన వారంగా, దేవుణ్ణి మనం సంతోషపెట్టే వారంగా ఈరోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.